బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియకు కౌంట్డౌన్ స్టార్ట్ అయింది. మరికొన్ని గంటల్లో అభ్యర్థుల భవితవ్యం తెలనుంది. ప్రజా తీర్పు ఏ పార్టీకి అనుకూలంగా ఉందో తెలబోతుంది. కాసేపట్లో కౌంటింగ్ ప్రారంభం కానుంది. 10 అసెంబ్లీ నియోజకవర్గాల్లో అభ్యర్థుల్లో ఉత్కంఠ నెలకొంది. ఓట్ల లెక్కింపు కోసం జిల్లా అధికార యంత్రాంగం పగడ్బందీ ఏర్పాట్లు చేసింది. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని టీటీడీసీ సెంటర్లో బోత్ ఆదిలాబాద్ నియోజకవర్గాల కౌంటింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయగా నిర్మల్, ఖానాపూర్, మూతోల్కు సంబంధించి నిర్మల్లోని పాలిటెక్నిక్ కాలేజ్లో ఏర్పాటు చేశారు. మంచిర్యాల, చెన్నూరు, బెల్లంపల్లికి సంబంధించి మంచిర్యాల జిల్లాలోని హాజీపూర్లోని ఐచా ఇంజనీరింగ్ కాలేజ్లో, ఆసిఫాబాద్, సిర్పూర్కు సంబంధించి ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని గురుకుల పాఠశాలలో కౌంటింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంతరాలకు ఎదురు కాకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియకు కౌంట్డౌన్ స్టార్ట్ అయింది. మరికొన్ని గంటల్లో అభ్యర్థుల భవితవ్యం తెలింది. ప్రజా తీర్పు ఏ పార్టీకి అనుకూలంగా ఉందో తెలబోతుంది. దీనిపై మరింత సమాచారాన్ని మా రీజనల్ కోఆర్డినేటర్ సత్యనారాయణ అందిస్తారు. సత్యనారాయణ, చెప్పండి, ఆదిలాబాద్ వ్యాప్తంగా మరికొద్ది సేపట్లో ఇటు ఓట్ల లెక్కింపు ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో అక్కడ జాగ్రత్తపరమైన చర్యలు ఏ విధంగా తీసుకున్నారు? అలాగే అక్కడ ఏ పార్టీ హవా ఎక్కువగా నడుస్తుంది? సత్యనారాయణ, గుడ్ మార్నింగ్ వెన్నెల. ఇక్కడైతే మరికొద్ది గంటల్లోనే మరికొద్ది నిమిషాల్లోనే ఇక్కడ ఓట్ల లెక్కింపు అయితే ప్రారంభం కానుంది. దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు అయితే చాలా ముమ్మరంగా పటిష్ట 3 అంచెల భద్రత మధ్య పోలీసులు పటిష్ట భద్రత మధ్య అయితే ఏర్పాటు చేశారు. ఇక్కడ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి ఏవైతే మన కేంద్రాలు ఉన్నాయో 4 ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 4 జిల్లాలని విభజించారు. 4 జిల్లాలో కూడా మొత్తం 10 నియోజకవర్గాలు ఉన్నాయి. వీటికి సంబంధించి ఆదిలాబాద్ ఎస్సీ వెల్ఫేర్ గురుకుల కళాశాల ఆసిఫాబాద్ లో సిర్పూర్, ఆసిఫాబాద్ నియోజకవర్గానికి సంబంధించి అక్కడ ఓట్ల లెక్కింపు జరుగుతుంది. అలాగే అజీజియా ఇంజనీరింగ్ కళాశాల మంచిర్యాలలో చెన్నూరు, బెల్లంపల్లి, మంచిర్యాల ఈ 3 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి ఒక కౌంటింగ్ ఆ కేంద్రంలో జరుగుతుంది. అలాగే ఆదిలాబాద్ విషయానికి వస్తే టెక్నికల్ ట్రైనింగ్ డెవలప్మెంట్ సెంటర్ ఆదిలాబాద్ లో ఆదిలాబాద్ నియోజకవర్గం, బోత్ నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఒక ఓట్ల లెక్కింపు జరుగుతుంది. అలాగే నిర్మల్ జిల్లాకు సంబంధించి ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో ఖానాపూర్, నిర్మల్, ముధోల్ ఈ 3 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి ఒక ఓట్ల లెక్కింపు జరుగుతుంది. అయితే ప్రధానంగా అయితే ఇప్పటికీ ఓట్ల లెక్కింపు అయితే మొత్తం అందరూ ఎక్కడైతే స్ట్రాంగ్ రూమ్స్ ఉన్నాయో స్ట్రాంగ్ రూమ్స్ దగ్గర మాత్రమే ఈ యొక్క ఓట్ల లెక్కింపు కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ప్రతి నియోజకవర్గానికి సంబంధించి 14 టేబుళ్లలో ఈ ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభం కానుంది. జిల్లాకు సంబంధించినటువంటి ఈ జిల్లాలో 2 అంటే ఆదిలాబాద్, బోత్ ఈ 2కి సంబంధించినటువంటి ఒక ఓట్ల లెక్కింపును పక్కనే 14 టేబుళ్లలో ఏర్పాటు చేశారు. అలాగే మిగతా జిల్లాల్లో కూడా ఆ నియోజకవర్గాలకు సంబంధించినటువంటి ఓట్ల లెక్కింపు కోసం ప్రత్యేకంగా 14 టేబుల్ ఏర్పాటు చేశారు. దీనికి అదనంగా ఏవైతే పోస్టల్ బ్యాలెట్ సర్వీస్ ఓట్లు లెక్కించేందుకు మరో 3 టేబుళ్లు చొప్పున అదనంగా ఏర్పాటు చేశారు. అయితే రాష్ట్ర ఎన్నికల అధికారి వికాస్ రాజ్ ఆదేశాల మేరకు ఈ రోజు ఉదయం 8 గంటలకు పోలింగ్ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం కానుంది. ముందుగా పోస్టల్ బ్యాలెట్స్ సర్వీస్ ఓట్లు లెక్కించిన తర్వాత ఈవీఎంలు ఓపెన్ చేయనున్నారు. ఒకవేళ సర్వీస్ ఓట్లు కనుక హాఫ్ అన్ అవర్ లో కనుక సర్వీస్ ఓట్లు, పోస్టల్ బ్యాలెట్స్ ఓట్లు కనుక హాఫ్ అన్ అవర్ లో కనుక పూర్తి కాకపోతే వీటితో సమాంతరంగా ఈవీఎంలతో సమాంతరంగా కూడా వాటి యొక్క ఓట్ల లెక్కింపు చేపట్టే అవకాశం ఉంది. అయితే దీనికి సంబంధించినటువంటి అధికారులు, సిబ్బంది అంతా కూడా అక్కడ పటిష్టంగా ఉన్నారు. అయితే ఉదయం 8:30కి కనుక ఒకవేళ ఈ ఈవీఎంలు తెచ్చిన తర్వాత రౌండ్ కు మొత్తం ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి 21 రౌండ్లలో, బోధుకు సంబంధించి 22 రౌండ్లలో ఈ యొక్క ప్రక్రియ పూర్తి కానుంది. ప్రతి రౌండ్ కు సంబంధించిన తర్వాత ఫలితాలు ముందుగా అక్కడ సిబ్బంది చూసుకున్న తర్వాతనే ప్రకటించే అవకాశం ఉంది. ఓవరాల్ గా చూస్తే మొదటి రౌండ్ ఫలితం ఒక 2 గంటల సమయం పట్టేటటువంటి అవకాశం అవుతుంది. అయితే ఓవరాల్ గా తుది ఫలితం మాత్రం మధ్యాహ్నం 3 గంటలకు వెలువడే అవకాశం ఉంది. మధ్యాహ్నం 3 గంటలకు పూర్తి డిక్లరేషన్ అయితే వచ్చేటటువంటి అవకాశం ఉన్నట్టుగా మనకు సమాచారం అవుతుంది. ఇక దీనికి సంబంధించింది ఏదైతే ఎన్నికల కౌంటింగ్ కి సంబంధించి ఇప్పటికైతే ఉన్న ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని 10 నియోజకవర్గాల్లో కూడా ఏర్పాట్లు అయితే పూర్తయిపోయినాయి. ఈ నెల అయితే సత్యనారాయణ, ఎన్ని రౌండ్ల ఓట్ల లెక్కింపు ఉంటుందంటారు? అక్కడ ఆదిలాబాద్ కు సంబంధించి 21 రౌండ్లలో ఓట్ల లెక్కింపు జరిగే అవకాశం ఉంది. అలాగే ఆదిలాబాద్ జిల్లాలోని బోత్ నియోజకవర్గాల్లో కూడా
2 రౌండ్ల ఓట్ల లెక్కింపులో జరిగే అవకాశం ఉంది. అలాగే మిగతా నియోజకవర్గాల్లో కూడా 20 నుంచి 22 రౌండ్లలో ఓట్ల లెక్కింపు పూర్తి అవకాశం ఉంది. ఒక చెన్నూరులో మాత్రం తక్కువగా 17-18 రౌండ్లనే ఓట్ల లెక్కింపు ముగిసే అవకాశం ఉంది. రైట్ సత్యనారాయణ, థ్యాంక్ యూ.